V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్. 35వ వైసీపీ కనకరెడ్డి ఆధ్వర్యంలో పెళ్లికి 100 డబ్బులు కావాలంటే బీచ్లో బీర్లు తాగాడని బీర్లు నేలకు పగలగొట్టిన 35వ కనకరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. అది మాస్కే కదండి, డైరెక్ట్ కనబడి మాస్కే రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ 30వ అధ్యక్షులు. అలాగే ఈరోజు మా ప్రీతమ నాయకులు గౌరవ శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కొత్త రోడ్ జంక్షన్లో ఈ యొక్క వైన్ షాపులు వద్దని చెప్పి మేము డిమాండ్ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు మా 32వ అధ్యక్షులు రాజారెడ్డి గారు, మా 33వ అధ్యక్షులు బొత్తుల రమేష్ గారు, 35వ వార్డు కనకరెడ్డిగా, 39వ వార్డు అధ్యక్షులు ముజబ్ ఖాన్ గారు, ఈ యొక్క నలుగురు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ముఖ్య కార్య ఉద్దేశం ఏంటంటే బీచ్లో వైన్ షాపులు ఈ కూటమి ప్రభుత్వం పెట్టాలని చాలా ఆలోచన చేస్తుంది. ఈ ఆలోచన వ్యతిరేకంగా మేము దగ్గర ధర్నా చేపట్టాం. ఈ ధర్నా కూడా ముఖ్య కారణం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో ఈ బీచ్లో నూతన ఫ్యామిలీగా అవ్వచ్చు, ఒక అక్క చెల్లెలు అవ్వచ్చు, లేదంటే అదర్స్ ఫ్యామిలీస్ ఎవరైనా వాళ్ళు అక్కడ వైన్ షాప్ పెట్టడం వల్ల వారు మందు తాగి బీర్లు తాగి ఒక లేడీస్ కి అసభ్యం పరిస్థితున్న ఉద్దేశంతో ముందుగా మేము దీని మీద ఆలోచించి ఈ ధర్నా చేస్తున్నాం. 8% వైన్ షాప్ పెట్టాలనుకుంటే మాత్రం రాష్ట్రం మొత్తంగా ఒక వెహికల్ నిరసన తప్పని కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులు కూడా మీరు కూడా గమనించుకోండి. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఒక ఆలోచించుకోండి. మరి మీరు ఏదో గోవాలాగా ప్లాన్ చేద్దాం కూడా చాలా రాంగ్. అది గోవాకి మనకి మీరు కంపేర్ చేయకండి. విశాఖపట్నం అందరూ కూడా శాంతియుతంగా ఉండే ప్రజలు ఇక్కడ చాలా మంచి మనసున్న ప్రజలు. మీరు అనవసరంగా మీరు ఇక్కడ ప్రజలు మీరు ఇబ్బంది పెట్టి అసభ్య కార్యక్రమం మీరే పాల్పడుతున్నారని చెప్పి ఈ సభకు మనం చేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజంగా మీరు వైన్ షాపులు పెట్టాలి అని అనుకుంటే మీ ఇంటి ముందో మీ ఇంట్లో పెట్టుకోండి, అది పద్ధతిగా ఉంటుంది. అది మీకు తెలుస్తుంది దాని బాధ ఏంటో. మీరు పబ్లిక్గా మీరు బీచ్లో వైన్ షాప్ పెట్టి ప్రజలు ఇబ్బంది పెడుతుంటే చాలా దీని మీద చాలా కఠినంగా మేము పరిణామాలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది కానీ మీరు ఆపకపోతే రోజు కూడా రాష్ట్రవాకాలు చేసి అవసరం అయితే బంధువులు కూడా మేము పిలుపునిచ్చి మా పార్టీ తరఫున మా గణేష్ కుమార్ ఆదేశం మరి ఆయన ఏం చెప్తే చేయమని సిద్ధంగా ఉన్నామని ఈ సభముఖంగా మనం చేసుకుంటున్నాం.